Hello everyone, welcome to my channel. It's me Chaturvi. వెయిట్ గెయిన్ ప్లస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం గుప్పెడు బాదం, గుప్పెడు కాజు అండ్ గుప్పెడు మక్కాన్ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో లైట్గా నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న బాదం, కాజు, మక్కాన్ అన్నిటిని వన్ బై వన్ ఫ్రై చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. దానికోసం ఫస్ట్ నేను కాజు అండ్ బాదం 2 కలిపి ఫ్రై చేసేసాను. చూసారంటే ఇప్పుడు 2 ఆల్మోస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం వీటిని రెండిటిని సెపరేట్ ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకొని, తర్వాత మనము మక్కానా కూడా యాడ్ చేసుకుందాం. సో, నేను ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మక్కాన్ వేసాను. ఆ మక్కాన్ కూడా లైట్‌గా గోల్డ్ కలర్‌లోకి చేంజ్ అయ్యేలాగా వేయించుకున్నాను. వన్స్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని సెపరేట్ ప్లేట్‌లో యాడ్ చేసి పెట్టేసుకోవడమే అంతే. దెన్ నౌ ఇవన్నీ ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి పెట్టుకున్నాను. చూస్తుంటే తెలిసిపోతుంది అన్నీ బ్రౌన్ కలర్‌లోకి షిఫ్ట్ అయిపోయాయి. సో, వీటన్నిటిని మిక్సీలో వేసేసానిప్పుడు. మిక్సీలో వేసేసి బాగా గ్రైండ్ చేసేయాలి. స్మూత్ పేస్ట్. అంత స్మూత్ పేస్ట్ ఏమి అవసరం లేదు. కొంచెం స్మూత్‌గా వస్తే సరిపోతుంది. సో, వన్స్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో ఒక 10-15 డేస్ ఉంటుంది. సో, నేను బాక్స్‌లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని బాయిల్ చేస్తున్నాను. 2 టీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను రవ్వ తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ తీసుకున్నాను. సో, దాన్ని బాగా మిక్స్ చేస్తూ రవ్వ బాగా ఉడికేలాగా చూసుకోవాలి. ఇక్కడ మంచిగా ఉడికిపోయింది చూస్తే మనము రవ్వ. సో, మంచిగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కొంచెం చల్లారిన తర్వాత బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఎంత మంచిగా ఉంది టెక్స్చర్. ఇది పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి అండ్ బాడీ వెయిట్ గెయిన్‌కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి మంచిగా ట్రై చేయండి ఇంట్లో. నేను ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తున్నా. మా చతురు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది ఇది. హాయ్ చతురవి. ఇది చతురవి ఫేవరెట్ స్పాట్ అన్నమాట ఫుడ్ తినడానికి. డైలీ నేను తనని ఇక్కడే కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటాను. తను మంచిగా అటు సైడ్ వ్యూ చూస్తూ తింటూ ఉంటుంది కిటికీలో నుంచి. అటు సైడ్ పిల్లలందరూ ఉన్నారు. సో, వాళ్ళందరిని చూస్తూ నవ్వుకుంటూ తింటూ ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, share and subscribe to our channel. It's me Chaturvi, so that you won't miss any new updates from this channel.